హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. చాలామంది స్టూడెంట్స్ ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ సంబంధించి డిక్టేషన్ అంటే ఏంటి, ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఆ టాపిక్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏదైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ సంబంధించి మనం షార్ట్ హ్యాండ్ కోచింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో సంప్రదించగలరు. సో ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఎగ్జామ్కు అపీర్ అవుతున్నారో, అంటే ఎవరైతే షార్ట్ హ్యాండ్ అనే సబ్జెక్ట్ని ఆప్ట్ చేసుకొని ఉంటారో వాళ్ళంతా కూడా రేపు జరగబోయేటువంటి స్కిల్ టెస్ట్ ఏదైతే ఫిబ్రవరి 2025లో జరిగేటటువంటి స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనము సపరేట్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేది ఇస్తాము. అలాగే ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. సో మనము ఈ వీడియో ద్వారా డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ అనే దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ అసలు ఎవరైతే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 17/8/2024గా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ పేమెంట్ అనేది 18/8/2024కి కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడి నుంచి కూడా మిగతావన్నీ కూడా మనం పూర్తి డీటెయిల్స్ అనేది ముందు వీడియోలో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సో మనం డైరెక్ట్గా 15 పాయింట్ అయినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాము. సెంటర్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. చూడండి, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ. ఎవరైతే సిబిటి ఎగ్జామ్ పాస్ అవుతారో, అంటే రిటర్న్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవ్వడం జరుగుతుందో వాళ్ళు ఈ స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్ అయినట్టు. ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందో 2 hours అని మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో, ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ స్కిల్ టెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేసేటప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి పోస్టు అప్లై చేసుకుంటాం. ఎందుకంటే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ షార్ట్ హ్యాండ్ స్కిల్ నేర్చుకున్న అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఎవరైతే నోటిఫికేషన్ కంటే ముందే ఈ షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకొని రెడీగా ఉంటారో వాళ్ళకి 100% ఈ స్కిల్ పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళకి షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపీర్ ఇన్ ది స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీ. ఇందాక చెప్పినట్టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళని స్కిల్ టెస్ట్ పిలుస్తారు. చూడండి, అభ్యర్థులందరూ కూడా చాలా వరకు కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్కిల్ టెస్ట్కి జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి స్కిల్ టెస్ట్కి ఈ కంప్యూటర్ బేస్డ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతకి చాలా తక్కువ టైం ఉన్నందువల్ల ఈ జాబ్ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. సో చాలా తక్కువ టైం ఉంటుంది. మినిమం ఈ షార్ట్ హ్యాండ్ కోర్స్ నేర్చుకోవడానికి మీరు రోజు కనుక 4 hours కనుక స్పెండ్ చేసినట్లయితే 3-4 monthsలో మీరు ఈ 80కి దగ్గరగా అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువగా టైం స్పెండ్ చేసిన వాళ్ళకి ఈ 80 కానీ 100 కానీ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని స్టూడెంట్స్కి మనం చెప్పేది ఏంటంటే, మనకి ఈ కోర్స్ అప్లై చేయడానికి చేసేటప్పుడే మనము ఈ కోర్సుకి కనుక షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి కనుక మనం జాయిన్ అయినట్లయితే మనకి స్కిల్ టెస్ట్ పెట్టే టయానికి మనకి మంచి గ్రిప్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేకపోతే చాలా హార్డ్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 1 dictation ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారో ఈ అప్లై చేసేటప్పుడు వాళ్ళు హిందీ డిక్టేషనా, ఇంగ్లీష్ డిక్టేషన్ అనేది వాళ్ళు ఆప్ట్ చేసుకోవడం అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిక్టేషన్ అనేది ఏంటంటే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ అన్నమాట. అంటే మనం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ప్రకారము వాళ్ళు 10 minutes అనేది ఈ స్క్రిప్ట్, అంటే వాళ్ళు ఆ స్క్రిప్ట్ అనేది చదవడం జరుగుతుంది. అంటే ఏదైనా సరే ఒక ప్యాసేజ్ కానీ, ఒక ఆర్టికల్ కానీ, పేపర్లో న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే ఒక 10 minutes
గ్రేడ్ డీకి అయితే 80 వర్డ్స్ పర్ మినిట్, అలాగే గ్రేడ్ సికి అయితే 100 వర్డ్స్ పర్ మినిట్ అనేది నిమిషానికి చెప్తూ 10 మినిట్స్ మీకు ఈ డిక్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి ఆ డిక్టేషన్ని మనం స్క్రిప్ట్ రూపంలో మనం వాళ్ళు ఇచ్చినటువంటి షార్ట్ హ్యాండ్ బుక్లో మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పేటువంటి స్పీడ్తో. ఆ చెప్పిన తర్వాత మనం ఆ చెప్పినటువంటి దాన్ని మనం ఈ సింబాలిక్ లాంగ్వేజ్లో రాసుకున్న తర్వాత దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీషు, హిందీలో అయితే హిందీలో ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో డిక్టేషన్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి ఏదైతే ఆర్టికలో లేకపోతే ప్యాసేజో లేకపోతే ఏదైనా మినిస్టర్ చెప్పిన స్పీచో ఏదైనా కానివ్వండి, వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనము ఆ 10 మినిట్స్ వాళ్ళు చెప్పేటువంటి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, ఆ మ్యాటర్ని అంతా కూడా సింబాలిక్ లాంగ్వేజెస్లో మీరు వాటిని రాసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎప్పుడు రాసుకోగలరు అనుకుంటే మీరు ముందు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నట్లయితే మాత్రమే మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ షార్ట్ హ్యాండ్ అనే సబ్జెక్టు ఒక ఎస్ఎస్సికే కాకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఈ స్టెనోగ్రఫీ సంబంధించినటువంటి జాబ్స్ అనేది ఉండటం జరిగింది. ఎవరైతే షార్ట్ హ్యాండ్లో మినిమం హైయర్ వరకు కూడా పాస్ అయి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఎస్ఎస్సికి నేర్చుకునేటువంటి షార్ట్ హ్యాండ్ మనకు మిగతా వాటికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఎవరైతే ఈ డిక్టేషన్ 10 మినిట్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తీసుకుంటారో గ్రేడ్ సి అయితే ఏమో 100 వర్డ్స్ పర్ మినిట్ చెప్తారు, అదే గ్రేడ్ డి అయితే 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మనం రాసుకున్నటువంటి ఆ డిక్టేషన్ని ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మ్యాటర్ని మనము లాంగ్వేజ్లో రాసుకుంటామో ఆ లాంగ్వేజ్ సంబంధించినటువంటి మ్యాటర్ని మరలా మనము ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీలోకి మనం దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. ద మ్యాటర్ విల్ హ్యావ్ టు బి ట్రాన్స్క్రైబ్డ్ ఆన్ కంప్యూటర్. ద ట్రాన్స్క్రిప్షన్ టైమ్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే మనం ఏదైతే 10 మినిట్స్ రాసుకుంటామో ఆ మ్యాటర్ని అంతా కూడా మనం మళ్ళీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనం ఆఫ్ చేసుకున్న దాని ప్రకారం రాయాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా చెప్పాలి అంటే మనం ఏదైనా సరే ఒక బాస్ దగ్గర మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక లెటర్ కానీ ఏదైనా సరే కరస్పాండెన్స్ కానీ ఏదైనా మనకి చెప్పినప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో రాసుకోకుండా సింబల్స్లో రాసుకొని, లైక్ ఉర్దూలాగా ఉంటుంది ఈ షార్ట్ హ్యాండ్ అనేది, దాన్ని సింబల్స్లో రాసుకొని, అంటే ఒక పెద్ద లైన్కి ఒక 2-3 సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ ప్రకారం మనం రాసుకొని దాన్ని మళ్ళీ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ. సో దాన్ని డిక్టేషన్ అని పిలుస్తారు. ట్రాన్స్క్రిప్షన్ అంటే మనం రాసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మార్చడాన్ని దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. సో దానికి ఎంత టైం ఇచ్చారు ఏంటనేది కూడా చూద్దాం. చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి మనం రాసుకున్నటువంటి 10 మినిట్స్ డిక్టేషన్ ఏదైతే గ్రేడ్ సి, గ్రేడ్ డి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి గ్రేడ్ డికి వచ్చేసరికి 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది కాబట్టి దానికి 50 మినిట్స్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే డిక్టేషను టైం డ్యూరేషన్ వచ్చేసరికి 50 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇంకొద్దిగా టైం ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి హిందీకి సంబంధించి 65 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్కి వచ్చేసరికి 40 మినిట్స్ ఇచ్చారు. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసరికి 55 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీ ట్రాన్స్క్రిప్షన్ టైం అనమాట అది. చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఇంగ్లీష్కి వచ్చేసరికి 50 మినిట్స్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి హిందీకి వచ్చేసరికి 65 మినిట్స్, అంటే ఇవి 80 వర్డ్స్ పర్ మినిట్. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసరికి 100 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్కి కానీ హిందీకి కానీ 40-50 అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్ సంపాదించిన తర్వాత ఎవరైతే ఇంగ్లీషు, హిందీ ఏదో దాంట్లో మీరు అపీర్ అయి ఉంటారు కాబట్టి మీకు ఇంగ్లీషు వచ్చి ఇంగ్లీష్ మీద ఎగ్జామ్ రాసినట్లయితే తర్వాత మీరు హిందీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు హిందీ స్కిల్ కనుక రాసి జాబ్ సంపాదించినట్లయితే తర్వాత మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. లేకపోతే మీ ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. సో అది చదువుతాను, వినండి. క్యాండిడేట్స్ హూ ఆప్ట్స్ టు టేక్ ది స్టెనోగ్రఫీ టెస్ట్ ఇన్ హిందీ, ఫస్ట్ హిందీ గురించి చెప్తున్నారు, విల్ బీ రిక్వైర్డ్ టు లెర్న్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ. ఎవరైతే హిందీ స్కిల్స్ మీద అటెండ్ అవుతారో వాళ్ళు తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎవరైతే ఇంగ్లీష్ మీద అటెండ్ అవుతారో వాళ్ళు తర్వాత హిందీ నేర్చుకోవాలి. అలా కనుక నేర్చుకోకపోయినట్లయితే దేర్ ప్రొబేషన్ మే నాట్ బి క్లియర్డ్ బై అపాయింటింగ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్. ఖచ్చితంగా కూడా మీరు ఇవి పాస్ అయినప్పుడు మాత్రమే మీకు ప్రొబేషన్ అనేది డిక్లేర్ అవుతుంది.
క్యాండిడేట్స్ హ్యావ్ టు వర్క్, మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీకు అలాట్ చేసిన దాని ప్రకారం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ డిక్టేషన్ అంటేనేమో వాళ్ళు చెప్పేటటువంటి ఆర్టికల్ కానీ ఏదైనా మ్యాటర్ని మనము కోడ్ లాంగ్వేజ్లో మనం నోట్ చేసుకోవడము. దాని ట్రాన్స్క్రిప్షన్ అంటే అదే మ్యాటర్ని రాసుకున్నది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ దాన్ని మనకి ఆప్ చేసుకున్న దాని ప్రకారం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీలో మనం దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే, మనం ఎగ్జామ్కి ఎప్పుడైతే స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకుంటామో అప్పుడే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ని కూడా నేర్చుకోవడం మొదలు పెట్టాలని చెప్పడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటి నుంచే కూడా వీటికి సంబంధించిన స్కిల్స్ కావాలి అనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. సో వీటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేది మీకు అందిస్తాను. అలాగే మన ఛానల్ నుంచి కూడా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించి కైలేష్ చంద్ర ఏదైతే డిక్టేషన్స్ ఉన్నాయో వాటికి సమానంగా కూడా మనము డిక్టేషన్స్ అనేది కూడా అందించడం జరుగుతుంది. సో ఈ ఏదైతే మీరు చూస్తున్నటువంటి వీడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ డిక్టేషన్స్ అన్నీ కూడా మీరు పూర్తి ఉచితంగా పొందేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి సపరేట్గా కూడా ఈ క్లాసెస్ నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.